మామూలుగా ఈరోజు పొలిటికల్‌గా చూసుకుంటే రేవంత్ అన్న 3 రంగుల జెండా పాట. నిజంగా చెప్పాలంటే ఆ పాట తర్వాతకి రేవంత్ అన్న వచ్చిందని అనిపిస్తుంది నాకైతే. ప్రతి ఒక్క పాట ఏ విలేజ్‌లలో చూసినా కూడా ఆ పాట మారు మోగిందన్న. అవును. ఆ! ది బెస్ట్ బిగ్ సాంగ్ ఏదంటే పొలిటికల్‌గా అయితే అదే అని చెప్తా నేనైతే. నాకు తెలిసిన వరకు. అంతకుముందు అది ఉండే ఏ పల్లె ఏ పిల్లోడు. పల్లె పిల్లోడో. తర్వాత ఇది వచ్చింది. కానీ మీరు పాడిన పాట ఏది పాటైతే పాడారో అదే ప్రభుత్వానికి వచ్చిందన్న. అప్పుడు కేసీఆర్ దాని మీద ప్రభుత్వం రావాలన్న లక్ష్యంతో చేసిందే పాట అది. హ్మ్. అంతే. అంటే ఇప్పుడు రేవంత్ అన్న నేను ఏదైతే ఒరిజినాలిటీ పల్లెల్లో ఇట్లల్లో సింగర్స్ని చూస్తానో అవును. ఆయన ఆ రోజు ఆయన తలుచుకుంటే డబ్బులు ఇస్తే ఆయనకు ఎవరైనా వచ్చి రాసేవాళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఇప్పుడు 10 years బ్యాక్. కానీ ఆయన కూడా ఒరిజినాలిటీ చూశాడు. హ్మ్. ఈ పిల్లోడు లేదో కసి ఉంది, ఏదో ఫైర్ ఉంది, నాకు కావాల్సిన నేను ఏదైనా చెప్తే దాన్ని పాటగా మలిచే నాలెడ్జ్ ఉందని ఆయన విజన్ కూడా అది. అప్పుడు 10 years బ్యాక్ నేను ఎవరికి అంతగా ఏం తెలియదు, సినిమాలో ఏదో పాటలు చేశాను కానీ నువ్వు రాయలు అన్నదమ్ములు ఇవన్నీ ఏవి లేవు అప్పుడు. అవునవును. సో ఆ విధంగా ఆయన విజన్ నా విషయంలో కూడా ఆయన ఎంత ఏదైతే హీరో సక్సెస్ అయ్యాడో నా విషయంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఆయన ఆయన ఎంచుకున్న పర్సనే ఈరోజు అందరికీ పాటలు కావాలనిపిస్తుంది అంటే రేవంత్ అన్న విజన్ అనుకోవాలి, అది నన్ను గుర్తించుకోవడం. సో ఆ ప్రేమ నాకు ఆయన దగ్గర దొరికింది. ఆ చిన్ని అని నన్ను అంత ప్రేమగా నన్ను చిన్ని అంటున్నారంటే నా పేరు చిన్ని చరణ్ అనే విషయం కూడా చాలామంది తెలియదు. ఆ! నాతో ఎక్కువ రోజుల నుంచి అసోసియేట్ అయి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది. ఎక్కువ మంది చరణ్ అర్జునే అనుకుంటారు. అవునన్న. సో రేవంత్ అన్న ఇప్పటికీ సీఎం అయినా కూడా ఆయన హాయ్ చిన్ని చిన్ని అంటాడు ఆయన. అంటే చిన్ని అంటే అది అంత క్లోజ్ మేము, ఆ! అంత క్లోజ్ ఉన్న వాళ్ళే చిన్ని అంటారు. చిన్ని అని. సో కాబట్టి అన్నతో ఆ ప్రేమ నాకు కనపడిందిగా. ఆయన ఎప్పుడు సీఎం అయిన తర్వాత కూడా అంతే ప్రేమ. మొన్న రాహుల్ సిప్లిగంజ్ పెళ్లిలో నన్ను చూడగానే పైకి గుంజుకొని చాలాసేపు మాట్లాడి, ఒకరోజు వేదిక మీద మా నాన్న మా నాన్న అందరం ఉంటే నాన్న సెక్యూరిటీ వాళ్ళు వెనక్కి నెడుతుంటే నాన్న అని సీఎం చెప్తే ఆయన గుంపులోకి వెళ్ళి ఆయనే నాన్న గుంజుకొచ్చుకున్నాడు, వా! పక్కన ఫోటో దింపుకున్నాడు. సో ఆయనకు ఆ ప్రేమ ఉంది కాబట్టి మనం కూడా అంతే ప్రేమగా పాటలు చేయగలిగాం. అవునన్న. ఏదైనా అవతల వాళ్ళకు కూడా ఉంటేనే మనకు అది వచ్చేస్తుంది.